హలో, నేను సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో సామాజిక పింఛన్లను తొలగిస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. అయితే అందులో వాస్తవం లేదు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది. కానీ సోమవారం రోజు సర్ఫ్ అధికారులు ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా న్యూస్లో వచ్చింది. దాని ప్రకారం అనర్హులైనటువంటి పెన్షన్దారులను తొలగించాలి అనేటువంటి ఒక నిర్ణయం అధికారులు తీసుకున్నారు. ప్రత్యేకించి కడపలో అనర్హత ఉన్నటువంటి వాళ్ళు చాలామంది పెన్షన్లు తీసుకుంటున్నారు అనేది స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు గుర్తించారు. దానికి సంబంధించినటువంటి రిపోర్టుని అధికారులకు అందజేశారు. అది పరిశీలించిన తర్వాత, అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులు ఉన్నారు, సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళు అనేటువంటి అభిప్రాయం అధికారుల్లో కలిగింది. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అనర్హత కలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారు, తెల్ల రేషన్ కార్డులు తీసుకున్నటువంటి వాళ్ళు కానీ లేదా సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళు కానీ అనే దాని మీద ఒక సర్వే చేశారు. ఆ సర్వే ప్రకారం దాదాపుగా 30 లక్షల పింఛన్దారులను అనర్హులుగా గుర్తించాలి అనేది అప్పట్లో వాళ్ళు చేసినటువంటి సర్వే సారాంశం. దాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయబోతుంది అనేటువంటి ఒక ప్రచారం దావానంలా వ్యాపించింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా. సర్ఫ్ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. నోటీసులు ఇచ్చి లబ్ధిదారుల నుంచి కొన్ని సర్టిఫికేట్స్ అడుగుతున్నారు. ఆ సర్టిఫికేట్లను పరిశీలించిన తర్వాత అర్హత ఉంటే పింఛన్లను కొనసాగిస్తున్నారు, లేదంటే తొలగిస్తున్నారు అనేటువంటి ఒక టాక్ చాలా బలంగా తెలంగాణ సమాజంతో పాటు ఆంధ్ర సమాజంలో కూడా వెళ్ళిపోయింది. సో ఇది ప్రమాదకరమైన అంశం. దీని మీద ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు ఖండనివ్వటం కానీ, వివరణ ఇవ్వటం కానీ, లేదా వస్తున్నటువంటి ప్రచారం తప్పు అని కానీ చెప్పలేకపోయింది, చెప్పడం లేదు కూడా. దీంతో సీమరాజ్యాలు ఎంటర్ అయ్యారు. తాడేపల్లి ప్యాలెస్లో ట్రైనింగ్ అయినటువంటి పేటీఎం బ్యాచ్ కొంతమంది తెలుగుదేశం పార్టీ టవల్స్ కప్పుకొని పింఛన్లు తీసేస్తున్నారు అనేటువంటి ప్రచారం స్కిట్ల రూపంలో సోషల్ మీడియాలో వదులుతున్నారు. స్కిట్ల రూపంలో రకరకాల ప్రచారం చేస్తూ ఈ మధ్యకాలంలో పల్లెటూరులో, అంటే గ్రామాల్లో ఉండేటువంటి రోడ్ల మీద తిరిగేటువంటి కార్లు లేదంటే మోటార్ బైకులకి టోల్ ఫీజులు వసూలు చేస్తున్నారు అనేటువంటి ప్రచారం బాగా చేశారు. నిజమేనని చెప్పి చాలామంది నమ్మారు. ఈ సీమరాజా కాన్సెప్ట్ అనేది వాస్తవంగా తెలుగుదేశం పార్టీ క్రియేట్ చేసింది ఎన్నికలకు ముందు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టవల్ భుజాన వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి విధానాలు, వాటి మీద వస్తున్న అభ్యంతరాలు, వీటి మీద చర్చించేవాళ్ళు లేదా వీడియోలు చేసేవాళ్ళు. మరో అడుగు ముందుకేసి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి విధానాల మీద రూమర్స్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సీమరాజాల రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల మీద వీడియోలు చేస్తే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జెండాలు టవల్స్ కప్పుకొని రూమర్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ రూమర్స్లో ఒకటి టోల్ ఫీజులు వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రోడ్ల మీద రోడ్లు పూడ్చడానికి డబ్బులు లేవు, రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, కాబట్టి మీరు ఫీజులు కట్టండి అనేటువంటి ఒక స్కిట్ ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని సంక్రాంతి లోపల గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి రోడ్లన్నీ కూడా నిగనిగా మెరవాలి, చదునుగా ఉండాలి, ఎక్కడా గోతులు ఉండకూడదు అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఆయన గ్రావెల్ రోడ్లు, సిమెంట్ రోడ్లు వేయటం ప్రారంభించారు. అదొక రికార్డుగా ప్రచారం జరిగింది. దానికి బ్రేక్ వేస్తూ ఒక స్కిట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తయారు చేశారు. అది కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు కప్పుకున్నటువంటి కొంతమంది కార్యకర్తలు ఒక గ్రామానికి కారులో వస్తూ ఉంటే కొంతమంది వాళ్ళని ఆపుతారు. ఆపి టోల్ ఫీజు ఏమంటారు, గ్రామీణ ప్రాంతాల్లో టోల్ ఫీజు ఏంటి అని అడుగుతారు. చంద్రబాబు నాయుడు సంపద సృష్టి అనేది ఏమనుకుంటున్నారు మీరు? మరి ఇదే సంపద సృష్టి, మాటలొద్దు, క్యాష్ ఇచ్చేసేయండి అని చెప్పి
ఆ కారులో వచ్చినటువంటి వాళ్ళ దగ్గర కారులో టోల్ ఫీజు వసూలు చేసుకుని పంపిస్తారు. ఇది స్కిట్. ఇది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. నిజంగానే గ్రామీణ ప్రాంతాల్లో టోల్ ఫీజులు వసూలు చేస్తున్నారు, రాష్ట్ర రోడ్ల మీద కూడా టోల్ ఫీజులు వసూలు చేస్తున్నారు అనేటువంటి ప్రచారం చాలా బలంగా వెళ్ళింది. ఇది తప్పు అని చెప్పేటువంటి విషయంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతవరకు సక్సెస్ అయ్యారు, కానీ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు మరొక స్కిట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తుంది పింఛన్లు కట్ చేస్తున్నారు. సామాజిక పింఛన్లని దాదాపుగా కొన్ని లక్షలు కట్ చేస్తున్నారు. ఇక నుంచి మీకు పింఛన్ రాదు, మీరు సరైనటువంటి పత్రాలు చూపించకపోతే అనర్హుల కింద గుర్తించి మీకు పింఛన్లు కట్ చేస్తున్నారు అనేటువంటి స్కిట్స్ చేస్తూ ప్రజల్లోకి పంపించారు. ఆ స్కిట్స్ని నిజం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది మా పింఛన్లు తీసేయబోతున్నారు అనేటువంటి ఒక ఆందోళనలో ఉండిపోయారు. దానికి వివరణ ఇవ్వడానికి ప్రభుత్వం నుంచి ముందుకు రాలేదు. ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి వివరణ ప్రజల్లోకి బలంగా వెళ్ళలేదు. వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా పింఛన్లు ఇప్పటివరకు తీసేయలేదు అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. మరి తీసేసే ఆలోచన ఉందా లేదా అని అంటే దానికి కూడా చెప్పలేదు, కానీ బట్ ఎవరికి కూడా పింఛన్లు తీసేయలేదు ఇప్పటివరకు, సామాజిక పింఛన్లు అని చెప్తూ ఉన్నారు. నిజంగా కూడా పింఛన్లు తీసేసినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించట్లా. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా, దాని కూలి మీడియా, రోత మీడియా, తర్వాత వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియాలో తప్ప ఎక్కడా కూడా సామాజిక పెన్షన్లు తొలగించిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఆ విషయాన్ని ప్రభుత్వం కూడా చెప్తోంది. అయితే సామాజిక పెన్షన్లు తొలగిస్తున్నారు అనే దాని మీద చర్చ ఎందుకు పెట్టారనంటే, చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ని అనౌన్స్ చేశారు ఎన్నికలకు ముందు. ఆ 4,000 పెన్షన్ని ఆయన ఇవ్వలేరు అనేది జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పినటువంటి మాట. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకేసారి 2 నెలల పింఛను ఇవ్వడంతో పాటు వరుసగా ఈ 6 నెలల పాటు 1వ తారీఖు పింఛను ఇస్తున్నారు. ఒకవేళ 1వ తారీఖు సెలవు అయితే ముందు రోజే పింఛన్లను అందిస్తున్నారు ఇళ్ళకి తీసుకెళ్ళి. ఎవరు? గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు. మరి ఇంత సక్సెస్ఫుల్గా ఈ పింఛను పంపిణీ జరుగుతుంటే దీన్ని బదనాం చేయడానికి స్కిట్ల రూపంలో సీమరాజాలను దింపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తాడేపల్లి బ్యాచ్. సో తాడేపల్లిలో ఇచ్చినటువంటి ట్రైనింగ్ ఇప్పుడు ఈ పింఛన్ల మీద గందరగోళం రేపుతుంది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి లబ్ధిదారుల్లో. సో దీనికి బలంగా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఆ స్థాయిలో ఇవ్వలేకపోతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. అందుకే నేను స్వయంగా ఈ పింఛన్ల విషయంలో ఏం జరుగుతుందనేది కనుక్కునేటువంటి ప్రయత్నం చేశాను. నేను 2-3 ఫోన్లో కాంటాక్ట్ చేయడం జరిగింది. ఎవరు కూడా పింఛను పోయిందని చెప్పలేదు. మరి ఎవరికైనా పింఛన్లు పోయినాయా, పింఛన్లు తీసేసే అవకాశం ఉందని చెప్తున్నారంటే అక్కడ ఉండేటువంటి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పింఛన్లు తీసేయబోతున్నారు అనేటువంటి ప్రచారం లబ్ధిదారులలో తీసుకెళ్లారు. లబ్ధిదారుల వద్దకు వెళ్ళి మీ పింఛన్ తీసేయబోతున్నారు అని చెప్పి వాళ్ళలో ఆందోళన నెలకొల్పుతున్నారు అనేది వినిపిస్తుంది. బట్ అఫీషియల్గా దీని మీద ప్రభుత్వం అయితే ఒక వార్త లేదంటే ఒక రిజైండరు లేదంటే ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఈ సీమరాజాలు చేసేటువంటి ప్రచారం స్కిట్ల రూపంలో బలంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ రూమర్స్కు ఫుల్ స్టాప్ పడాలంటే ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందని మీరు అనుకుంటున్నారా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.